నమస్తే. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం ₹2 పెరిగినాయి. ఈ ఒక్కరోజే పెట్రోల్ డీజిల్ పైన సుమారుగా ₹2.84 పెరిగింది. పెట్రోల్ పైన డీజిల్ పైన రెండింటిపైన కూడా పెరగడం జరిగింది. పెరిగినటువంటి రేటు కనుక చూసుకున్నట్లయితే ఇలా పెట్రోల్ ధర ఈరోజు ₹115.69 పెరిగినటువంటి ₹2.84 కలుపుకున్నట్టయితే ₹115.69. ఇక అలాగే డీజిల్ ధర కనుక చూసుకున్నట్టయితే ₹103.82. దీనిపైన ₹2.88 ఈరోజు పెరగడం జరిగింది. వరుసగా డీజిల్ పెట్రోల్ ధరలు అలాగే ఎల్పిజి ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? ఒక పక్కన పశ్చిమాసియా యుద్ధం తగ్గుముఖం పట్టింది. పెట్రోల్ డీజిల్ అండ్ గ్యాస్ సంబంధించిన ధరలు కూడా దిగొస్తాయి కావచ్చు అని చెప్పేసి చాలామంది భావించడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగానే పెట్రోల్ రేటు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. గత వారం రోజులుగా చూసుకున్నట్టయితే 10 రోజుల వ్యవధిలో చూసుకున్నట్టయితే ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు 4 సార్లు 10 రోజులలోనే 4 సార్లు పెరిగిపోయినాయి. మే 15వ తేదీన, మే 19వ తేదీన అండ్ 22 మే, ఇలా 25 మే. అంటే దరిదాపుగా ఒకరోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చి మొదటి రోజేమో మే 15వ తేదీన ₹3 చొప్పున పెంచడం జరిగింది. మే 15వ తేదీన. అలాగే మే 19వ తేదీన 90 పైసలు పెంచడం జరిగింది. అలాగే మే 22వ తేదీన 75 పైసలు పెంచితే ఇవాళ అమాంతం ₹2.88 పెట్రోల్ డీజిల్ పైన పెరగడం జరిగింది. ఈ అంతా చూసినట్టయితే అతి కొద్ది రోజుల్లోనే, అంటే 10 రోజుల వ్యవధిలోనే దరిదాపుగా ఎంత పెరిగింది? అది ₹3, ఇది ₹2.88. అంటే ఇది ఒక ₹3, ₹6, దరిదాపుగా ₹7.5 పెరిగిపోయినాయి ఒక లీటర్ పైన. 10 రోజులలోనే ₹7.5 పెరిగిపోతే జస్ట్ ఇంకొక నెల 2 నెలల్లో అమాంతం పెట్రోల్ ధర ₹140 చేరుతుందని చెప్పేసి చాలామంది దీంట్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ అంతా కూడా చెప్తా ఉన్నారు. లీటర్ పెట్రోల్ ధర 140, అలాగే డీజిల్ ధర సైతం కూడా ₹125 నుంచి ₹130 పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ దీంట్లో నిష్ఠులు అయినటువంటి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా పెరగడానికి ప్రముఖంగా కారణం ఆయిల్ కంపెనీలు ఇన్ని రోజుల కానించి దివాలా తీసినాయి. కోట్ల రూపాయల నష్టం చేకూరింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచక తప్పదంటూ ఆయిల్ కంపెనీలు ఇప్పటికే హెచ్చరించినటువంటి సందర్భం. దరిదాపుగా ప్రతిరోజు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భారం పడుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఒక్కొక్క సంబంధించినటువంటి ఒక రోజుకే 1000 కోట్ల రూపాయలు ఆయిల్ కంపెనీలు, ఏదైతే ఆయిల్ కంపెనీలు భారత్ పెట్రోలియం కావచ్చు, హెచ్పి కావచ్చు, ఇంకా మిగతా ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఒక రోజుకి దరిదాపుగా 1000 కోట్ల రూపాయలు, అంటే నెల లోపట్ల 30,000 కోట్ల రూపాయలు 30,000 కోట్లు ఏవైతే ఉన్నాయో 30,000 కోట్ల లాస్ తోటి ఆయిల్ కంపెనీలు నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటిని పూడ్చుకోవాలంటే కేవలం ధరలు మాత్రమే పెంచడమే మార్గం అని చెప్పేసి ఇప్పటికే భావించడం జరిగింది. సో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు కొరత కావచ్చు, అలాగే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం కావచ్చు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు సైతం కూడా ఈ సంబంధించినటువంటి పెరుగుదలకి ప్రధానమైనటువంటి కారణంగానైతే చెప్పుకోవచ్చు. సో ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందా అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూసినట్టయితే ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో పెరిగేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది. అయితే ఒకేసారి ₹10, ఒకటేసారి ₹5, ఒకటేసారి ₹20 పెంచినట్టయితే వాహనదారులు కావచ్చు, మరోపక్కన ప్రతిపక్ష పార్టీలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నొప్పి తెలవకుండా మందు రాయడం అంటే ఇదేనేమో. ముఖ్యంగా ₹2, ₹1.75, 90 పెంచుకుంటూ వాహనదారునికి ఎక్కడ పెరుగుతుంది అనేటువంటి ఒకటేసారి ఇంత పెరిగిందా అని చెప్పేసి అనుమానం రాకుండా ఒక రకమైనటువంటి ఒక భారీ ప్రయత్నం అయితే ఆయిల్ కంపెనీలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి గతంలో మోదీ చెప్పడం జరిగింది, ఎప్పుడు కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచేదే లేదు అని చెప్పేసి ఎన్నికల కంటే ముందు చెప్పడం జరిగింది, 5 రాష్ట్రాల ఎన్నికల కంటే ముందు. కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన మరుసటి వారం లోపట్లోనే ఈ సంబంధించినటువంటి పరిణామాలు కనబడతా ఉన్నాయి. ఇక మరి వాహనదారుడే కాదు, చాలా రకాలైనటువంటి వాటిపైన ప్రభావం చూపుతుంది. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల కేవలం వాహనదారుడు ఒక్కడే కాదు, వాహనదారుడు అంటే రవాణా మీద ప్రభావం చూపుతుంది. మనం కూరగాయలు దిగుమతి చేసుకోవాలన్నా, లేకపోయినట్టయితే ఇంకా వేరే సంబంధించిన పాలు మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నా
అంటే పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ ధరలు కూడా పెరిగిపోతాయి. కాబట్టి దీనివల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఒకసారి చూద్దాం ఆ డీటెయిల్స్ అంతా కూడా. 4 రోజులలో దాదాపుగా 7 రూపాయలకు పైన పెరగడం జరిగింది. ఈసారి మరోసారి ₹2.84 పెరగడం జరిగింది. ఇది డీజిల్ ధర ₹103.82 ఉన్నది. ₹2.88 ఈరోజు పెరగడం జరిగింది ఏది డీజిల్ పైన. ఇక పెట్రోల్ విషయానికి వచ్చినట్టయితే ₹115.69 కనబడతా ఉంది. ₹2.84. ఆటోమేటిక్గా పెట్రోల్కి డీజిల్కి ఒకే రకమైనటువంటి పెరుగుదల స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇది హైదరాబాద్ రేట్ ఇదంతా కూడా. ఇంతకుముందు ఎంత ఉండే ₹112 ఉండే ఎస్టర్డే, ఇవాళ ₹115.69 అయింది. ఈ పెరిగినటువంటి ధరలు ఇంకా వారానికి 10 రోజులకు అమలులోకి వచ్చేది కాదు. పెరిగినటువంటి ధరలు ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే అమలులోకి వస్తాయని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇలా పెట్రోల్ బంకులకు పోయినట్టయితే మీకు 112 కాదు ₹115.69 మీకు లీటర్ పెట్రోల్ ధర దొరుకుతుంది. దేశంలో మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్పై ఎంత పెరిగిందంటే అక్కడెక్కడో పశ్చిమాసియాలో బగ్గుమన్న అగ్నిజ్వాలల సెగ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిస్తుంది. యుద్ధం కారణంగా నిలిచిన చమురు సరఫరాతో అంతర్జాతీయ మార్కెట్లో భారీగా చమురు ధరలు పెరిగిపోయినాయి. దీంతో ప్రపంచ దేశాలు సైతం పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేవలం ఇక్కడ ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఈ విధంగానే పెరుగుతూ ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే అసలు పెట్రోల్ దొరకట్లేదు. పెట్రోల్ బంకుల కాడ కొట్టుకుంటా ఉన్నారు జనాలంతా కూడా. గత నెల రోజులుగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం వర్ష షాకులు ఇస్తోంది. వారం రోజులు కాదు, గత నెల రోజులు కాదు, 10 రోజుల కానించి ఎక్కువైపోయింది. 10 రోజుల కానించి 4 సార్లు, వారం రోజులకోసారి దేశంలో ఇంధన ధరలను పెంచేస్తుంది. ఇప్పటికే 3 సార్లు ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. తాజాగా లీటర్ పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 పెంచేసింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర సర్కార్ పేర్కొంది. ఇదిలా ఉంటే దేశంలో ఇంధన ధరలు పెరగడం ఇది 4వసారి. తొలిసారి పెట్రోల్ ధర ₹3 పెంచింది. ఎప్పుడు? మే 15వ తేదీన. ఆ తర్వాత 90 ఏమో పెంచినట్టుంది. అది రెండోసారి 19వ తేదీన, మే 19వ తేదీన. అలాగే మే 22వ తేదీన 75 పైసలు కూడా పెంచడం జరిగింది. అంటే నెల రోజుల్లో పెట్రోల్పై దాదాపు 8 వరకు పెరిగింది. ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నడుస్తున్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% చమురు రవాణా జరిగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మార్గం గుండా రవాణా నిలిచిపోవడంతో చమురు సరఫరా ఆగిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు భారీగా కూడా పెరగడం జరిగింది. సో అందుకని చెప్పేసి యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలపైన ఈ విధమైనటువంటి ప్రభావం చూపుతా ఉంది. ఆయిల్ కంపెనీలు దాదాపు 1000 కోట్ల భారం పడతా ఉందట. మరి ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకే ఇప్పుడున్నటువంటి ధరలను పెంచుతున్నట్లుగా కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. సరే, ఇప్పుడే కాదు, హార్మోజ్ జలసంధి మూసివేసి పశ్చిమాసియా సంబంధించినటువంటి యుద్ధం సైతం కూడా దాదాపుగా 5-6 నెలలు అవుతా ఉన్నది అది జరగబట్టి. మరి అది జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ పెరిగినటువంటి రేట్లు ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి? అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ధరలు పెంచలేదు. అది ప్రభావం చూపుతుంది కదా ఎలక్షన్స్లో. కాబట్టి అప్పుడు పెంచలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ అంతా అయిపోయినాయి, ఫలితాలు కూడా విడుదలైపోయినాయి కాబట్టి ఇప్పుడు అడ్డగోలుగా పెంచడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదన్నటువంటి ఉద్దేశంతో కేంద్రం ఈ విధంగా సామాన్యులపైన, వాహనదారుల పైన భారం వేసి వాళ్ళ ఖజానా నింపుకుంటుందన్నటువంటి ఒక ఆరోపణలు అయితే వినపడతా ఉన్నాయి. సరే, స్పష్టంగా చెప్పుకోవాలంటే వాస్తవంగా కూడా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు అక్కడి నుంచి వచ్చేటువంటి ఇరాన్ నుంచి వచ్చేటువంటి చమురు ఏదైతే ఉంటుందో ఆ హార్మోజ్ జలసంధిని మూసివేయడం ద్వారా రాకపోకలకు ఇబ్బంది అయిపోతా ఉన్నది. దాని ద్వారా ఈ ముడి చమురు దిగుమతికి చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. అందుకని చెప్పేసి చాలా దేశాలు, ఈ దేశమే కాదు చాలా దేశాలు కూడా ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. సో మొత్తానికి ఇది డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా తగ్గిపోవడం కూడా ప్రభావం చూపుతుంది. చాలా అంశాలు కూడా ఉంటాయి. కేవలం ముడి చమురు ధర పెరగడమే కాదు, రవాణాకు సంబంధించినటువంటి ఇబ్బంది అయినప్పటికీ కూడా ఈ ధరల మీద ప్రభావం చూపుతుంది. ఎక్కడ కూడా స్థిరంగా ఉండవు ఇవంతా కూడా. అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో చూసినట్టయితే పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పట్లో అయితే దిగి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. 4 రోజులలోనే 7.5-8 రూపాయలు పెరిగితే, 10 రోజులలోనే 4 సార్లు 7.5-8 రూపాయలు పెరిగితే రానున్నటువంటి భవిష్యత్తులో ఇది 140కి చేరినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది తెలుస్తా ఉంది. మొత్తానికి పెరిగినటువంటి ధరలు కనుక మరోసారి చూసినట్టయితే పెట్రోల్ ఈ రోజు ₹115.69 అండ్ పెరిగినటువంటి రేటుతో ₹2.84 కలుపుకున్నట్టయితే
డీజిల్ కనుక చూసినట్లయితే ₹2.88 పెరిగి ₹103.82 ఇలా హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ డీజిల్ ఈ విధమైనటువంటి రేట్లతో దొరుకుతా ఉన్నది. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.